ఎవ్వరన్నా చేస్తారు. అప్పు చేసుడు తప్పు కాదు. అప్పు తెచ్చిన వాటితోని అక్కడికొచ్చే పనులు చేయాలి. అంతేగాని సోకులకు పోతే ఏమవుతుంది? అసలుకేం మోసం అవుతుంది? మన రేవంత్ సర్కారు చేసిన అప్పుల గురించే చెప్తున్నా. సారు 2 ఏళ్లలో 2 లక్షల కోట్ల అప్పు చేసిండు. మన నెత్తి మీద పెట్టిండు. మరి ఈ 2 లక్షల కోట్లతో ఏం చేసిండు? గదే ఎవ్వరికి తెలుస్తలేదు. పారి అరుచుకుందాం మనం. నిజం చెప్తున్నా, మన రాష్ట్రం అప్పులకు పైపోయిందోలా. రేవంత్ సారు సీఎం కుర్చీ ఎక్కిన కాంచెలి ఇప్పటిదాకా దగ్గర 2 లక్షల కోట్ల మీదనే అప్పు చేసిండు. మరి బాకీ తెచ్చిన పైసలతోని మనకేమన్నా ఫాయిదా అయిందంటే ఒక్క ఇటుక కూడా కొనలే, ఒక్క గోడ కూడా కట్టలే, ఒక్క స్కీమ్ కూడా బరాబరి ఇయ్యలే. ఏడిదాన్నే ఇడిచిపెట్టిండు. పైసలు మాత్రం వచ్చినాయి గాని జనాల చేతుల మాత్రం బల్లే. 2 ఏళ్ల దాకా ఎందుకు? ఖాళీ లాస్ట్ 6 నెలలకే తీసుకోరాదు. 6 నెలలల్లా 45,090 కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చిండట. మరి ఇంకా 3 ఏళ్లున్నది. ఈ 3 ఏళ్లల్లా ఇంకెన్ని అప్పులు తెత్తడు? ఎవరికి పెడతాడు? అప్పు తెచ్చినామంటే ఆ పైసలతోని ఆమ్దాని రావాలి. ఆమ్దాని లేదు, పాడు లేదు. ఏమన్నా అంటేనేమో గత ప్రభుత్వం అని రాగలు దిత్తాడు. సరే, గత ప్రభుత్వం అంటే కేసీఆర్ సార్ కూడా అప్పు పట్టుకొచ్చిండు. సారు 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్ల రూపాయలు. అంటే కేసీఆర్ సారు 10 ఏళ్లలో చేసిన అప్పు రేవంత్ అన్న 2 ఏళ్లలోనే చేసిండు అన్నట్టు. కేసీఆర్ సార్ తెచ్చిన పైసలతోని ప్రాజెక్టులు కట్టిండు, స్కీములు ఇచ్చిండు, ఫ్లైఓవర్లు కట్టించిండు, ఇండ్లు ఇచ్చిండు, ఇంటింటికి నల్లలు ఇచ్చిండు, రైతులకు స్కీములు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు. తెచ్చిన బాకీల పైసలను ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేసిండు. వచ్చిన పైసలు జనాలకే ఇచ్చిండు. ఆందాన్ని కూడా పట్టుకొచ్చిండు. గవన్నీ కళ్ళ ముంగటే గడబడ్డాయి. మరి రేవంత్ సార్ తెచ్చిన పైసలు ఏడికి పోయినాయి? వాటితోని ఏం చేసిండు? ఈ చెయ్యి పాటలు ఒక్క ప్రాజెక్ట్ అన్న కట్టిరా? ఒక్క కాలువనన్న దవ్విరా? అసలు ఒక్క పని ముంగట పెట్టుకున్నది లేదు. కానీ పైసలు మాత్రం పోయినాయి. రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది. ఆ పైసలన్నీ మళ్ళా మన నెత్తి మీదనే పడ్డాయి. ఎంత ఘోరం ఇది! అంటే నమ్మి ఓటేసినందుకు నిలువుతో ముంచిర్రన్నట్టే కదా. అసలైతే తెచ్చిన ఈ పైసలన్నీ ఢిల్లీకి పోయినాయటనొల్లా. రేవంత్ సారు తాపకోసారి ఢిల్లీ విమానం ఎక్కుతాడు కదా, ఆగో ఆ పైసలు ఆడికే పట్టుకోబోయిండు. తెలంగాణ నోట్ల మన్ను కొట్టిందని అంటూరు. అగర్చేది నిజం కాకుంటే లక్షల కోట్ల రూపాయల లెక్క పత్రం బయట పెట్టాలి కదా. పైసలు ఏడబెట్టినం, ఎటు పోయినాయి, గవన్నీ చెప్పాలనా అద్దా? ఈ అప్పుల లెక్క తీస్తే కిక్కుమంటలేరు. గట్లున్నది మన కాంగ్రెస్ వాళ్ళ పనితనమని గరమైతుర్రు.